ఇక అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలో సర్కార్ ఫెయిల్ అయిందన్నారు టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. అమరుల కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్, తలసాని శాఖలు ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. ఈ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. చెక్కులు బౌన్స్ అయినాయంటే ఆ కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు మీరు తల వంచుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుతో తల దించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఆ కుటుంబాలలో ఒక్కరికి కూడా ఈనాటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క కుటుంబానికి కూడా 1 ఇంచు జాగా కూడా మీరు కేటాయించలేదు. ఏ అమరవీరుల కుటుంబాలకు కూడా 1 ఇల్లు కూడా మీరు ఇవ్వలేదు. ఈనాడు శ్రీనివాస్ యాదవ్ను ఆ శాఖ నుంచి ఇంకొక శాఖకు పంపించారు కదా, దానికి కారణం ఏందో చెప్పాల్సిన బాధ్యత మీది లేదా? మిషన్ భగీరథలో మీరు నిర్ణయించిన పర్సెంటేజ్ల లంచాల కంటే నీ కొడుకు నీకు తెలియకుండా అధికంగా ఆంధ్ర కాంట్రాక్టర్లతో వసూలు చేస్తుంటే నీ కొడుకును ఆ శాఖ నుంచి తప్పించిన మాట వాస్తవం కాదా? నీ కొడుకు అసమర్థుడైన శాఖ నుంచి తొలగించినవా, లేదా నువ్వు నిర్ణయించిన లంచాల కంటే ఎక్కువ శాతం వసూలు చేసినందుకు తొలగించినవా? ప్రజలకు సమాధానం